డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక భావాధిపతి వెళ్ళి వేరే ఒక భావములో ఉన్నప్పుడు ఆ భావము నుండి ఈ భావాధిపతి ఎలాంటి ఫలితాలని పొందుతున్నారు, ఈ భావాధిపతి ఆ భావానికి ఎలాంటి ఇబ్బందులను తాకడలను పాజిటివ్ని మరియు నెగిటివ్ని ఇస్తున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు పంచమాధిపతి అంటే 5వ భావాధిపతి పూర్వ పుణ్యాధిపతి అయినటువంటి 5వ భావాధిపతి వెళ్ళి వివిధ భావాలలో అమరినప్పుడు ఆ భావాలకు ఆ భావ బంధుత్వ కారకత్వాలకు ఎలాంటి ఫలితాలని అందజేస్తారు, ఎలాంటి ఇబ్బందులను ఎలాంటి తాకడలను ఇస్తారు, దానితో పాటు ఏ ఏ భావాల్లోనైతే 5వ భావాధిపతి వెళ్ళి అమరుతారో ఆ భావాల నుండి ఈ 5వ భావము అని చెప్పబడే బంధుత్వ కారకత్వాలకు కావచ్చు, లేదా ఆ భావ కారకత్వాలకు ఎలాంటి విషయాలు వస్తాయి, ఇలాంటి విషయాల్ని మనం ఆసక్తికరంగా వింటున్నాం, చూస్తున్నాం. పూర్వం ఒక సామెత ఉండేది, ఇందమ్మ పుల్లగూర అంటే ఇందమ్మ తీయగూర అన్నట్లుగా. ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారి నుండి ఏం తీసుకొస్తారు, లేదా వీరు వారింటికి ఏమి ఇస్తారు, ఇలాంటి సాంప్రదాయం అనేది ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. మనం ఎవరికైనా అవసరమయ్యి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనము చేతిలో పండ్లు, పువ్వులు, స్వీటు, అలాగే హాట్ అన్నప్పుడు కారంగా ఉన్నటువంటి వాటిని ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తుంటాము. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారింట్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలని మనకు ఒక కవర్లోనో ప్యాకెట్ చేసి ఇస్తుంటారు. అదే విధంగానే జ్యోతిష శాస్త్రంలో కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పెక్యులర్గా ఈ సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. అంతేగాని ఏదో ఒక గ్రహం వచ్చి వేరే భావంలో ఉన్నంత మాత్రాన ఆ గ్రహం అలాగే పనిచేసేస్తుంది అని చెప్పడం అనేది అంత సబబు లేదు. కాబట్టి మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం. ఉదాహరణకి 5వ భావము అంటే అందరూ ఇన్నాళ్ళుగా ఏమని భ్రమించారు అంటే, ఏ మాయలో ఉన్నారంటే పూర్వ పుణ్యస్థానము, మన యొక్క పూర్వీకుల యొక్క స్థితిని, మన పూర్వీకుల యొక్క వారు చేసినటువంటి పుణ్య కార్యముల ద్వారా మనకు ప్రాప్తించినటువంటి భావము పూర్వ పుణ్యస్థానము అని. ఆ పూర్వ పుణ్యస్థానము బలంగా ఉన్నప్పుడు, ఆ పూర్వ పుణ్యస్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు, నీచగ్రహాల యొక్క దృష్టి లేనప్పుడు, ఆ స్థానం శుద్ధంగా ఉన్నప్పుడు
ఆ జాతకులకు చాలా చక్కటి పూర్వపుణ్య ఫలం లభిస్తుంది అని పుస్తకాల్లో రాసిన విషయాలన్నీ కూడాను చదివి ఒప్పచెప్తూ ఉన్నారు, మీరు వింటున్నారు. కానీ నిజానిజాలు ఏమిటి, వాటిని గురించి మనము పరిశీలించాలి కదా. ఈరోజు మనం పరిశీలిద్దాం. సరే, మీరేమి చెప్తున్నారండి, ఇది ఏ గ్రంథంలో ఉందని వెంటనే జ్ఞానులు అడుగుతుంటారు. ఇది ఏ గ్రంథాల్లోనూ ఉండవు, మన యొక్క స్కాన్ రిపోర్ట్లోనే ఉంటుంది. మన స్కాన్ రిపోర్ట్ అంటే ఏమిటి? మన జీవితానికి ఒక స్కాన్ రిపోర్ట్ ఉంది. అంటే మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు మాత్రమే వైద్యశాలకు వెళ్ళి వైద్యశాలలో ఉన్న ఆధునిక యంత్రాలలో తీసుకున్నది కాదు స్కాన్ రిపోర్ట్ అంటే. మనము మన పూర్వీకులు చేసినటువంటి పుణ్య పాపకర్మలను అనుసరించి ఈ జన్మలో పొందినటువంటి ఈ జన్మకి సంబంధమైనటువంటి స్కాన్ రిపోర్టే మన యొక్క కర్మ సంబంధమైనటువంటి నెటల్ చార్ట్, రాశి చక్రం, జన్మ చక్రం. అందులో అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఎన్ని తరాలకి వెనక్కి వెళ్ళినా ఉంటుంది, ఎన్ని తరాలు ముందుకు వెళ్ళినా ఉంటుంది. అంత సమయం మనకు ఓపిక లేదు కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు మాత్రమే చూసుకుని తృప్తి పొందుతూ ఉన్నాం. ఓపిక ఉండి డిఎన్ఏ ఆస్ట్రాలజీని చక్కగా నేర్చుకున్న వారు, వారి పూర్వీకులు ఎవరు, ఎక్కడ 200 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం ఏం చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఎట్లా పుడతారు, వారు పుట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి కర్మారిష్టి ఉంటుంది, ఒకవేళ వీరు ఈ యొక్క జన్మలోనే ఆ జాతకులు ఆ కర్మను నల్లిఫై చేసుకుంటే ఆ తర్వాత వచ్చే జన్మకు అంటే ఆ తరానికి ఎలాంటి కార్మిక రిజిస్ట్ని మనం అందజేసిన వాళ్ళం అవుతాము అన్న విషయాలన్నీ ఉంటాయి. కానీ అంత ఓపిక మనకు లేదు, ఇదే నిజం కూడా. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఇన్నాళ్ళుగా పూర్వపుణ్యస్థాన బలం ఎక్కువగా ఉంది, వీరికి పూర్వీకుల నుండి ఆస్తిపాస్తులు వస్తాయి, లేదా పూర్వపుణ్యస్థానం వలన వీరికి పెళ్ళైన తర్వాత రాబోయే అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ ధనికులుగా ఉంటారు, ఉన్నత స్థానంలో ఉంటారు. ఇలాగవన్నీ కల్లిబుల్లి మాటలన్నీ కూడా మనం విని 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 ఇసిగెత్తిపోయినాం. అవేమి జరిగేదిలే, ఏమీ లేదు. కానీ నిజాలు ఏమిటంటే, మీ జాతకాన్ని ముందర పెట్టుకొని చూడండి. 5వ భావము లగ్నములో నుండి ఎవరికైనా ఉంటుంది. ఆ లగ్నాన్ని నుండి 5వ భావానికి చెందినటువంటి అధిపతి ఎవరో తెలుసుకోండి. 5వ భావము 5వ భావాధిపతి లగ్నములో నుండి కుడివైపు లెక్క వేయాలి. అలా లెక్క వేసినట్లే కరెక్ట్గా మనము 5వ భావాన్ని 5వ భావాధిపతిని కూడా కనుక్కోవచ్చు. అయితే 5వ భావాధిపతి మనం లగ్నంలో నుండి మొదలు పెడదాం. 5వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో వెళ్ళి కూర్చోన్నారు ఒకరికి. మీ లగ్నం ఏదైనా కావచ్చు, మేష లగ్నములో నుండి మీన లగ్నం వరకు మీ లగ్నం ఏదైనా కావచ్చు. ఆ 5వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారు. ఉదాహరణకి మీది మీన లగ్నమే అనుకుందాం. అప్పుడు మీన లగ్నానికి 5వ భావాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు అనే గ్రహము మీ లగ్నంలోనే ఉన్నప్పుడు మీ లగ్నమే రాశి అవుతుంది. లగ్నం అంటే ఒకటి లగ్నము, రాశి అంటే చంద్రుడు కూర్చున్న స్థానాన్ని. కాబట్టి లగ్నము రాశి రెండు ఒకటే ఎవరికి? మీన లగ్నానికి అన్నప్పుడు అప్పుడు చంద్రుడు 5వ భావానికి అధిపతి కాబట్టి లగ్నంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అదే రాశి అదే లగ్నం అవుతుందని మనం నిర్ధారణ చేస్తాం. ఇలా ఒక్కొక్క లగ్నానికి మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి తులా లగ్నానికి 5వ భావాధిపతి ఎవరు? లగ్నానికి తులా లగ్నానికి 5వ భావాధిపతి శని. ఆ శని మీ తులలోనే ఉన్నప్పుడు సాధారణ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, ఆహా 5వ భావాధిపతి పూర్వపుణ్యాధిపతి శని లగ్నములో వచ్చి ఉచ్చ పొందినారు అని చెప్పి మీకు ఒక పెద్ద కిరీటం పెట్టేస్తారు. ఆ కిరీటాన్ని మోయలేక మీరు సతికిలు పడిపోయి ఉంటారు. దానికి కారణం అనేక మంది మళ్ళీ చెప్తాంలే. అలాగా ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకోండి. ఒకవేళ మీరు తులా లగ్నం అయి ఉండొచ్చేమో. నేను చెప్పినప్పుడు ఆ తులా లగ్నాధిపతి నుండి 5వ భావాధిపతి శని లగ్నంలోనే వచ్చి కూర్చున్నారు. లేదా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క 5వ భావాధిపతి ఉంటారు, లగ్నంలో వచ్చి కూర్చున్నారు. అప్పుడు 5వ భావము 5వ భావాధిపతి ఏమిస్తుంది? 5వ భావము 5వ భావాధిపతి కానీ, 2వ భావము 2వ భావాధిపతి కానీ, లగ్నము లగ్నాధిపతి కానీ
ఎక్కడ వెళ్ళి కూర్చున్నా కానీ, ఈ 3 భావాలు భావాధిపతులు ఎక్కడ కూర్చున్నా కానీ ఆ భావానికి, ఆ భావ కారకత్వాలకు, బంధుత్వాలకు ఏమిస్తారంటే గురు శాపాన్ని, సంతాన శోకాన్ని, సంతాన విచారాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఇది మనము గమనించవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 1, 2, 5 భావాలు భావాధిపతులకి కామన్గా చెప్పేస్తున్నాం. కానీ పర్టికులర్గా పూర్వపుణ్యస్థానాధిపతి 5వ భావాధిపతి లగ్నంలో వెళ్ళి కూర్చున్నటువంటి వారి కుటుంబ పరంపరలో చూడండి, అప్పుడు లగ్నానికి 5వ భావాధిపతి ఏమిస్తారంటే గురుకర్మనిస్తారు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. 5వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో కూర్చుంటే లగ్నానికి ఏమిస్తారంటే గురుకర్మ రిజిస్ట్రేషన్ ఇస్తారు. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలతో ఆ యొక్క జాతకుడు లేదా జాతకురాలు రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ కనెక్ట్ అయి ఉంటారు. కావాలంటే చెక్ చేసుకోండి. లేదా లగ్నంలోనే సూర్యుడు కానీ, లగ్నంలోనే చంద్రుడు కానీ, లగ్నంలోనే కుజుడు కానీ ఉంటారు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ పరంపరలో టీచింగ్ ఫీల్డ్ కానీ, అలాగే 2 వివాహాలు జరిగిన వాళ్ళు, సంతాన దోషంతో ఇబ్బంది పడిన వాళ్ళు, బిడ్డలే లేనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ చాలా మంది ఎలాగా అపోహ పడుతున్నారంటే పూర్వపుణ్య స్థానాధిపతి అయినటువంటి గ్రహము లగ్నములో వచ్చి కూర్చున్నారు కాబట్టి వీళ్ళకి అధికమైన సంతానం కలుగుతుందని అనుకుంటారు. కానీ సంతానం కలగక సెరోగసీ సిస్టమ్ ద్వారా, అలాగే ఈ యొక్క ఐవీఎఫ్ ద్వారా సంతానానికి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా అడాప్ట్ చేసుకుని బిడ్డల్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, అర్థమవుతుందా? అయితే లగ్నం అనేది 5వ భావానికి ఏమిస్తుందంటే, లగ్నం కూడాను 5వ భావం 5వ భావాధిపతికి ఏమిస్తుందంటే గురుకర్మికి రిజిస్ట్రేషన్ ఇస్తుంది. అప్పుడు మీకు ప్రథమ సంతానం, మీకు పెళ్ళయి మీకు పుట్టే బిడ్డలు ఉంటారు కదా, ఆ పుట్టే బిడ్డలకి ఎలాంటి కార్మిక రిజిస్టర్ ఉంటుంది? గురుకర్మ రిజిస్టర్ ఉంటుంది. అప్పుడు మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలతోనే వాళ్ళు పుట్టడం అనేది ఉంటుంది. రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడిన, లగ్నాధిపతి పడిన నక్షత్రం. ఇది కావాలని చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఎంతో మందికి 5వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో కానీ లేదా లగ్నాధిపతితో కానీ కలిసి ఉంటారు. ఇది జరిగినప్పుడు వారి కుటుంబంలో ఒకవేళ బిడ్డలు పుట్టితే వాళ్ళు మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లోనే ఉంటారు. వాళ్ళ గురువు యొక్క శాపం ఉంటుంది. దాంతోపాటు సంతాన దోషం ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. ఒకవేళ 5వ భావాధిపతి 2లో ఉన్నా అదే విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 2వ భావాన్ని కూడాను మనం చెప్తుంటాము గురు శాపం ఉంటుంది, అలాగే సంతాన దోషం ఉంటుంది అంటుంటాం. అలాంటప్పుడు 5వ భావాధిపతి 2లో ఉన్నా, 5వ భావాధిపతి 1లో ఉన్నా ఎక్కువగా ఈ యొక్క సెరోగసి కానీ లేదా ఐవీఎఫ్, ఐయుఐ వంటి వాటికి వెళ్ళి సంతాన సాఫల్యాన్ని పొందే వాళ్ళు వీళ్ళే ఉంటారు. బిడ్డలు లేకుండా అడాప్ట్ చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. సంతానమే వద్దనుకున్న వాళ్ళు, సంతానం పుట్టి చనిపోతున్న వాళ్ళు, సంతాన దోషంతోనూ, శోకంతోనూ, విచారంతోనూ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రూప్కి చెందిన వాళ్ళే ఉంటారు. కావాలంటే పరిశీలించి చూడండి, మీకు అర్థమవుతుంది. దానికి నిరూపణ మీ జాతకాలే. ఎవరెవరికైతే సంతాన దోషం ఉందో, సంతాన శాపం ఉందో, సంతానానికి సంబంధించినటువంటి గురు కర్మ రిజిస్ట్రీ ఉందో వాళ్ళ కుటుంబంలో మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు పుడతారు. అదే కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది. అదే కుటుంబంలో ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు. డిఫెన్స్ ఉంటుంది. సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాగే బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఆ కుటుంబ పరంపరలో ఉంటారని మనం చెప్తాం. అదే నిజం కూడా. ఒకవేళ 5వ భావాధిపతి 3వ భావంలో వెళ్ళి కూర్చుంటే
పూర్వ పుణ్య స్థానాధిపతి ధైర్య వీర్య స్థానంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి వీరికి పూర్వీకుల నుండి ధైర్యం వస్తుంది అని అనుకుంటుంటారు. కానీ 3 అనేది ఏమిటి, కనిష్ట సహోదరులు, మరి థిక్ ఫ్రెండ్, అలాగే మీ యొక్క సబ్స్టిట్యూయెంట్ ఇరుగు పొరుగు వారు, వీరి కుటుంబ పరంపరలో చూడండి ఖచ్చితంగా చుట్టుపక్కల మీకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో బ్యాంక్లో పనిచేసే వాళ్ళు, సచివాలయంలో పనిచేసే వాళ్ళు, లేదా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బేబీ కేర్ సెంటర్ నడుపుతున్నటువంటి వాళ్ళు, ఏజెన్సీ కన్సల్టెన్సీ ఇలాంటి వాటిలో ఎంటర్ అయ్యి అందులో ఉద్యోగాలు కానీ లేకపోతే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళ కుటుంబంలో మృగశిర హస్త ఉత్తరాష నక్షత్రాలే ఉంటాయి. బిడ్డలు లేని వాళ్ళు, బిడ్డలు పుట్టి చనిపోతున్న వాళ్ళు, అభాషణ కలిగిన వాళ్ళే ఉంటారు. ఎందుకు? 5వ భావాధిపతి వెళ్ళి 3వ భావంలో కూర్చున్నప్పుడు 3వ భావ బంధుత్వ కారకత్వాలందరికీ గురు కర్మాధిష్ఠి ఇస్తారు. అప్పుడు 3వ భావాధిపతి ఏమిస్తుంది? ఈ 5వ భావానికి, 5వ భావం అంటే ఏమిటి? ప్రథమ సంతానము, తాత అంటే నాన్నకు నాన్న, లవరు, అలాగే కరికులర్ యాక్టివిటీస్ ద్వారా పరిచయం అయ్యే వాళ్ళు కూడా చెప్పొచ్చు. వాళ్ళందరికీ ఏమిస్తుందంటే శుక్ర కర్మారిష్టిని ఇస్తుంది. శుక్ర కర్మారిష్టి ఏం చెప్తుంది? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల కనెక్టివిటీ ఉంటుంది. అదే కుటుంబంలో కిడ్నీ ప్రాబ్లము, యూటరస్ ప్రాబ్లం, యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ, టీవీ, కెమెరా, సినిమా ఇలాంటి వాటిలో ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళుగా ఉండడం కానీ, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఇట్లాగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో మీకు పుట్టే ప్రథమ సంతానం కలగడం అనేది జరుగుతుంది. అంటే ఒక సంతానం 3వ భావం అంటే ఒక జాతకంలో మనం చూసినప్పుడు వివిధ భావాలలో 5వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కార్మిక్ రిజిస్ట్రీ అది కూర్చున్నటువంటి ప్లేస్ నుండి పొందడం జరుగుతుంది. ఒకవేళ 5వ భావాధిపతి 4లో ఉంటే అంటే పూర్వ పుణ్య స్థానాధిపతి కేంద్ర స్థానంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని అనుకుంటుంటారు. 5వ భావాధిపతి 4లో వెళ్ళి కూర్చున్నప్పుడు 5వ భావం 4 అంటే తల్లి కుటుంబ పరంపరలోని సంతాన దోషం ఉంటుంది. ఆ తల్లికి బిడ్డలు పుట్టి చనిపోతుంటారు, లేదా అభాషణ అయి ఉంటుంది. బిడ్డలు కనేటప్పుడు ప్రసవ వేదన తట్టుకోలేక ఆ తల్లే చనిపోయి ఉంటుంది. లేకపోతే మరో జన్మ ఎత్తాల్సిన పరిస్థితి అంటే పునర్జన్మ అంటారు కదా, బిడ్డలు కనేటప్పుడు అంత బాధ అనుభవించుంటుంది. అదే కుటుంబంలో మృగశిర హస్త ఉత్తరాష నక్షత్రాల్లో తల్లి కుటుంబ పరంపరలో ఉంటారు. తల్లే మృగశిర హస్త ఉత్తరాష నక్షత్రాలు ఉండొచ్చు. తల్లే టీచింగ్ ఫీల్డ్లో బ్యాంక్లో పనిచేయడం ఉండొచ్చు, డిఫెన్స్లో ఉండొచ్చు. ఇట్లాంటి ఫీల్డ్లో కనెక్ట్ అవ్వడం, అలాంటి నెగిటివ్స్, గుండె నొప్పి, హార్ట్ సంబంధమైనటువంటి కార్డియారెస్ట్ అంటారు కదా, కార్డియారెస్ట్ అలాంటి పరిస్థితులు, ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. తల్లి కుటుంబ పరంపరలో ఒకవేళ 5వ భావాధిపతి 5లోనే ఉంటే, ఇప్పుడు 5వ భావానికే గురు శాపం ఉంది. 5వ భావాధిపతికి 5వ భావంలో ఉండడం అనేది జరిగినప్పుడు డబ్బులు అవ్వడము, వాళ్ళకి సంతానమే లేకపోవడం జరుగుతుంది. చాలా మంది అంటుంటారు లగ్నం నుంచి 5వ భావంలో గురువు ఉన్నారు, గురువు కోటి మేలు చేస్తారు, ఆ సంతానము అధికంగా ఉంటుంది వారికి అని. సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ సంతానం పుడితే ప్రథమ సంతానము పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు రాహు కర్మారిష్టితోనే పుడతారు. కాలు చెక్ చేసుకోండి. లేదా లగ్నంలో గురువు ఉన్నటువంటి వాళ్ళు పుడతారు, ధనుసు రాశి ధనుసు లగ్నం ఉన్నటువంటి వారు పుడతారు, లేదా లగ్నంలోని 9వ భావాధిపతి లేదా 9వ భావాధిపతితో లగ్నాధిపతి కలిసినటువంటి వాళ్ళుగానే ప్రథమ సంతానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అన్ని చెక్ చేసుకోండి అని చెప్తుంటాను. ఎవరి జాతకంలో? మీ జాతకంలోనే, మీ కుటుంబ పరంపర జాతకంలోనే చెక్ చేసుకోవాలి. ఇంకెక్కడో ఈ గ్రంథాల్లో అయితే ఉండదు. ఒకవేళ 5వ భావాధిపతి 6లో ఉంటే, పూర్వపుణ్య స్థానాధిపతి 6లో వెళ్ళి అస్తంగనమైనాడు, ఇంకేం ప్రయోజనం లేదు. లేదా 5వ భావాధిపతి వీళ్ళు 8లో ఉన్నారు, ఇంకా ఆపదలు గండాలు ప్రథమ సంతానానికి వచ్చేస్తాయి. 5వ భావాధిపతి 12లో ఉన్నారు, అప్పుడు ప్రథమ సంతానం వ్యయమైపోతుందని చెప్పేస్తుంటారు. అంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు కాబట్టి, చెడ్డ స్థానాలు కాబట్టి ఇలాగే చెప్తారు. లేదా 5వ భావాధిపతి వక్రించినారు కాబట్టి అది వెనక్కి తిరిగి మరలి ప్రయాణం చేస్తుంది, వక్రించారు కాబట్టి అది పనిచేయని దాని ఉనికి కోల్పోతుందని చెప్పేస్తారు. ఇంకా చెప్తానే ఉన్నారు. యూట్యూబ్లో ప్రతిరోజు కూడా నేను చూస్తూనే ఉంటాను. హెడ్డింగ్ చూస్తా అంతే, చూస్తే అబ్బా ఏం హెడ్డింగ్, దాన్ని 10,000 మంది చేస్తుంటారు ఒక రోజులో. కానీ అందులో ఏం సారమే ఉండదు. మనం ఏం చెప్తున్నా అనేది మీ జాతకాన్ని పెట్టి ముందర చూసుకుంటే మీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు మనం చెప్తున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి.
ఐదవ భావాధిపతి 6లో ఉంటే 6 అనేది ఏమిటి? మీ అమ్మకు తమ్ముడి కుటుంబ పరంపరలో చూడండి బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు. మృగశిర హస్త ఉత్తరాష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, లేదా అభాషణ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, టీచింగ్ ఫీల్డ్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు ఉంటారు, డిఫెన్స్లో ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు ఇలాంటి కుటుంబ పరంపరలో కనబడుతూనే ఉంటారు. అంటే అదే కుటుంబంలో 2 వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడిన వాళ్ళు ఉంటారు. ఇలాగ మనం కనెక్ట్ చేసి చెప్తాం. అంటే మీ చిన్నమ్మ మరియు మీ యొక్క చిన్న మేనమామ కుటుంబ పరంపరలు. అప్పుడు 6వ భావం 5వ భావానికి ఏమిస్తుంది? అప్పుడు ఖచ్చితంగా 6వ భావము 6వ భావాధిపతి మనకు ఏమిస్తారంటే శని కర్మ రీషిని ఇస్తారు, చంద్రకర్మను కూడా ఇస్తారు. శని కర్మ రీషిని మనం తీసుకోగలిగితే అంటే 6, 7 భావాలకి చంద్రకర్మ ఉంటుంది కాబట్టి 6వ భావానికి చంద్రకర్మ ఉంటుంది, శని కర్మ ఉంటుంది. కాబట్టి శని కర్మ రీషి కలిగిన ధనిష్ట, స్వాతి, పునర్షు నక్షత్రాల్లో ఈ 5 అనేది ఏమిటంటే ప్రథమ సంతానం పుట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ పుట్టితే అప్పుడు వాళ్ళు హ్యాండిక్యాప్డ్గా పుట్టడము, డిజబిలిటీ ఉండడము, లేదా సోమరిపోతులుగా ఉండడము, అల్పాయుష్తో జీవితాన్ని కొనసాగించడం జరుగుతుందని మనం చెప్తాం. ఒకవేళ 4వ భావంలో 5వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నప్పుడు 4వ భావాధిపతి 4వ భావం ఏమి ఇస్తుంది? 5వ భావాధిపతి కంటే బుధకర్మ ఇస్తుంది. అప్పుడు 5వ భావాధిపతి వెళ్ళి 4వ భావంలో ఉన్నటువంటి కుటుంబ పరంపరలో చూడండి ప్రథమ సంతానం కానీ వాళ్ళ నాన్న తాత కుటుంబ పరంపరలో స్కిన్ సంబంధమైన సమస్యలు, ఫిట్స్, పక్షవాతము, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, ఆటిజము, పార్కిన్సన్, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి. అప్పుడు వారికి పుట్టే ప్రథమ సంతానమే ఖచ్చితంగా రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు పుడతారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం మూడింటిని చూడాలి. మీకు చాలా వరకు అలవాటు అయిపోయి ఉంటుంది. రాశిపడి నక్షత్రం మాత్రమే చూసి అది ఒకటే సరిపోదు. 5వ భావాధిపతి 7లో ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారని కొంతమంది చెబుతుంటారు. లేదా 7వ భావాధిపతి 5లో ఉంటే, 5వ భావాధిపతి 7లో ఉంటే వీళ్ళే ప్రేమలో పడతారు ఎదుటి వారితో అనేసి అంటారు. 7వ భావాధిపతి 5లో ఉంటే ఎదుటి వారు వచ్చి వీళ్ళని ప్రేమిస్తారని చెప్తారు. 1, 5, 7 కాంబినేషన్ ఉంటే ప్రేమలో పడతారని చెప్తుంటారు. కానీ 5వ భావము 5వ భావాధిపతి ఇక్కడ పూర్వ పుణ్యస్థానం అంటున్నారు కాబట్టి ఈ పూర్వ పుణ్యస్థానాధిపతి వెళ్ళి 7వ భావం అంటే మీ యొక్క ఎదుటి వారి ఇల్లు అని అర్థం. ఎదుటివారు కస్టమర్స్. మీకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు ఎదురుగా మీరున్నారు కాబట్టి నాకు మీరు 7వ భావం. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి నా జాతకంలోని 5వ భావాధిపతి 7లో కూర్చుంటే అప్పుడు ఏమవుతుందంటే 5వ భావం అనుకున్నటువంటి గురుకర్మ నాకున్నటువంటి ఎదుటిగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరుంటారంటే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళే నా వీడియోని చూస్తుంటారు. అయితే నాది 5వ భావాధిపతి 7లో లేదు. నేను ఉదాహరణకు మాత్రమే చెప్తాను. నాది 5వ భావాధిపతి 12లో ఉన్నారు. అప్పుడు 5వ భావాధిపతి 12లో ఉంటే ఎవరు చూస్తారంటే ఎక్కువగా నా యొక్క వీడియోస్ ఫారినర్స్ ఎక్కువ చూస్తుంటారు. ఆ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో 12వ భావం అంటే అది కాబట్టి అప్పుడు వాళ్ళు మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే ఇలాగ మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. అంటే 5వ భావాధిపతి 7లో వెళ్ళి కూర్చున్నారు. 5వ భావం ఏమిస్తుంది? 7వ భావానికి గురుకర్మని ఇస్తుంది, సంతాన దోషాన్ని ఇస్తుంది. అంటే మీ యొక్క భాగస్వామి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు ఉంటారు. ఉంటేనే మీకు మీ జాతకం 5వ భావాధిపతి 7లో వెళ్ళి కూర్చున్నట్టు. లేకపోతే మీ జాతకమే తప్పు. కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోండి. అప్పుడు 5వ భావాధిపతి 7లోకి వెళ్ళి ఏమిస్తున్నారంటే గురుకర్మ రీషి కలిగిన మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారిని మీకు కనెక్ట్ చేస్తారు. మీకు వాళ్ళ కుటుంబం అలాగే ఉంటుంది. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, బ్యాంకులో ఉంటారు, డిఫెన్స్లో పనిచేస్తుంటారు, సచివాలయంలో పనిచేస్తుంటారు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇలాగా పాజిటివ్ చెప్పాము, నెగిటివ్ చెప్పాము. వాటిని కట్ కాపీ పేస్ట్ చేసేయండి.
అప్పుడు ఏడవ భావాధిపతి ఏమిస్తుంది? చంద్రకర్మ రీష్ని ఇస్తుంది. భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో మీకు పుట్టే ప్రథమ సంతానము, లేదా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి మీ నాన్న కుటుంబంలో మీ తాతకి ఆ భరణి, మఖ, జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర నక్షత్రాలు, అలాగే మూల మరియు అశ్వి నక్షత్రాలకు సంబంధం ఉంటుంది. కులదేవత శాపం కూడా. ఇవన్నీ కూడాను కనెక్టివిటీ. దీని నుండి తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే లగ్నం నుండి ఏ భావం కానీ మారిపోదు, అలాగే ఉంటుంది. అప్పుడు 5వ భావాధిపతి 8లో వెళ్ళి కూర్చుంటే, నేను మీకు చెప్పాను 5 నుండి 8, 5వ భావాధిపతి 8లో వెళ్ళి కూర్చుంటే మీ తాతకి అమ్మ 5, 6, 7, 8. అంటే మీ తాతకి అమ్మ అంటే మీ నాన్నకి అమ్మ. అట్లా కూడా లెక్క వేసుకోవచ్చు, భావ. అప్పుడు అలాగే మీ అమ్మకు తాత 4కి 5, మీ తాతకి అమ్మ, అలాగే మీ యొక్క అమ్మకి తాత. ఇట్లా కూడా లెక్కేసుకొని మనం భావ లెక్క కట్టవచ్చు. అలా చూసినప్పుడు ఇక్కడ 5వ భావాధిపతి 8లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి, మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి సంతాన దోషం ఉంటుంది, సంతాన శాపం కూడాను ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5వ భావాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నారు. అంటే పూర్వ పుణ్యస్థానాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, ఈ 5 అనేది ఏమంటే తాత, ఇంతకుముందు చెప్పాను లవర్, ప్రథమ సంతానం అని చెప్పాను. అప్పుడు 5వ భావాధిపతి వెళ్ళి 9లో ఉంటే 5వ భావానికి ఉన్నటువంటి కార్మిక రిజిస్టర్ ఏమిటి? గురు కర్మ రిజిస్ట్రీ. ఆ గురు కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏమిటి? మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలతోనే మీకు తండ్రి ఉండడం జరుగుతుంది. తండ్రి కుటుంబ పరంపర ఉంటుంది. అప్పుడు తండ్రి నేను చెప్పినటువంటి టీచింగ్ ఫీల్డ్లో ఉండడం, లేదా జ్యోతిష్యం సంబంధమైన వృత్తిలో ఉండడము, లేదా ఒక పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారుగా ఉండడము, ఒక ప్రబోధించడం, ప్రవచనాలు చెప్పడము, లేదా ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉండడము, బేబీ కేర్ సెంటర్స్ ఉండడం, లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో ప్రొడక్షన్లో పనిచేయడము, ప్రొడక్టివిటీ ఉండడము, అంటే ప్రొడ్యూస్ చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సచివాలయంలో పనిచేయడము, వడ్డీ వ్యాపారం చేయడము, గోల్డ్ సంబంధమైనటువంటి వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడాను మీ నాన్న పరంపరలో ఉంటుంది. అదేవిధంగా మీకు పెళ్ళి అయితే మీ భాగస్వామికి కనిష్ట సహోదరుల కుటుంబంలో ఉంటుంది. అయితే ఆ 9వ భావంలో వెళ్ళి 5వ భావాధిపతి కూర్చున్నారు కాబట్టి ఆ 9వ భావం ఈ యొక్క తాతకు లేదా లవర్కి ప్రథమ సంతానానికి కరికులర్ యాక్టివిటీస్ లో పరిశ్రమలకు ఏమిస్తుందంటే రాహుకర్మ రిజిస్ట్ని ఇస్తుంది. ఆ రాహుకర్మ రిజిస్ట్ని ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చెప్పాను. అప్పుడు పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లోనే మీకు ప్రథమ సంతానం పుట్టడం అనేది జరుగుతుంది. మీ తాత కుటుంబ పరంపరలోనే క్యాన్సర్తో బాధపడిన వాళ్ళు ఉంటారు. బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఇలాంటి ఇబ్బందికరమైన జీవితాన్ని పొంది ఉంటారు. అలాగే యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, హత్యకు గురి అవ్వడం, హత్య చేయబడడం కూడా జరిగి ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు రాహుకర్మ రిజిస్ట్రీలో చెప్పినటువంటి అన్ని విషయాలు కట్ కాపీ పేస్ట్ చేసి అలా అతికిస్తాము. అదేవిధంగా మీ తాత కుటుంబంలో కానీ మీ ప్రథమ సంతానానికి కానీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఇస్తుంది ఈ రాహుకర్మ రిజిస్ట్రీ. చూడండి ఎలాగా ఒక భావాధిపతి వెళ్ళి ఇంకొక భావంలో అమరినప్పుడు ఈ భావాధిపతి ఆ భావానికి ఏమందిస్తుంది, ఆ భావం నుండి ఈ భావాధిపతి ఏమి గ్రహిస్తుంది, ఈ రెండింటినీ సంబంధం ఏమిటి, అప్పుడు ఎవరు ఏ విధమైనటువంటి కార్మిక రిజిస్ట్తో పుడతారు అన్న విషయాలు పుట్టి ఉంటారు, ఏ విధంగా మనం కంపేర్ చేసి తెలుసుకోవడం, ఇది ఇంపార్టెంట్. అంతేగాని 5వ భావాధిపతి 9లో అంటే పూర్వ పుణ్యస్థానము అధిపతి 9లో ఉన్నారు కాబట్టి అనేకమైన లాభాలు ఉంటాయని చెప్పేస్తుంటారు. అవి ఏమి జరిగేవి లేదు, ఏం లేదు, ఏదో ఒకటి జరుగుతుంది 100లో, ఆహా కరెక్ట్గా ఉందనేసి వీళ్ళు టిక్ పెట్టుకుంటారు వీళ్ళకి వీరిని. మనం చెప్పే దాంట్లో ఒకటి కాదు, ఎన్ని చెప్పినా అన్ని కూడాను ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరుతాయి. ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్. అయితే 5వ భావాధిపతి వెళ్ళి 10వ భావంలో కూర్చుంటే అంటే సంతానానికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుందని, లేదా పూర్వ పుణ్యస్థానాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక పనిలోనే ఉంటారని ఇలా చెప్తుంటారు, కానీ అది కరెక్ట్గా కాదు. అయితే 5వ భావము 5వ భావాధిపతి సంతాన దోషాన్ని ఇస్తా ఉంది కాబట్టి ఎవరికి ఇస్తుందంటే మీకు పెళ్ళైన తర్వాత మీ అత్త కుటుంబ పరంపరకి ఇస్తుంది. అయితే 10వ భావం నుండి 10వ భావాధిపతి నుండి ఏమైనా 5వ భావానికి 5వ భావ బంధుత్వ కారకతలు ఏమైనా వస్తుందంటే 10వ భావం 10వ భావాధిపతి ఎలాంటి కార్మిక రిజిస్ట్ని ఇవ్వదు, అక్కడ నుంచి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ రావు అని మనం చెప్తాం. ఒకవేళ 5వ భావాధిపతి వెళ్ళి 11వ భావంలో కూర్చుంటే 11వ భావం లాభస్థానం,
పూర్వ పుణ్యస్థానాధిపతి అయినటువంటి ఒక గ్రహము లాభస్థానంలో కూర్చుంది లేదా లాభాధిపతితో కూర్చుందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మోహేస్తారు. అంటే ఏమిటి, ఈ యొక్క మునగ చెట్టు ఎక్కిచ్చేస్తారు. భలే ఉంటుందండి. ఇంకో చూడండి, మీకు లాభాల మీద లాభాలు వస్తాయండి, సర్ప్రైజ్ గెయిన్స్ ఉంటాయండి. మీ పూర్వీకులు చేసిన పుణ్య కార్యముల వలన ఈ జన్మలో మీకు లాభాల మీద లాభాలు పొందుతారని చెప్తారు. అవి ఏమి ఉండదు. 5వ భావాధిపతి వెళ్ళి 11వ భావంలో ఉండడం. 11 అనేది ఏమిటంటే చిన్న అన్న, జ్యేష్ఠ సహోదరులు, హాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు వయసు ముదిరిన తర్వాత, ముదుసులు అయిన తర్వాత మీకు బిడ్డలుంటే ఆ బిడ్డలకి పెళ్లి చేసినప్పుడు మీ ఇంటికి వచ్చిన ప్రథమ కోడలు, ప్రథమ అల్లుడు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పరంపరలో మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి. సంతాన దోషము, సంతాన విచారం, సంతాన శోకం అనేది వాళ్ళని ఎంటాడుతుంది. వాళ్ళకి చెప్పినటువంటి ముందు గురు కర్మ ఋషులు చెప్పినటువంటి అన్ని పాజిటివ్ నెగిటివ్ ఈ 11వ భావ బంధుత్వ కారకత్వాల్లో కనెక్ట్ అవుతాయి. అయితే 11వ భావంలో 5వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నారు కదా, అప్పుడు ఈ 11వ భావము 5వ భావానికి ఏమిస్తుందంటే కుజకర్మ రీష్ని ఇస్తుంది. మీకు పుట్టే ప్రథమ సంతానమే కృత్తికా, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుడతారు. ఒకవేళ పుడితే కావాలంటే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి లగ్నాధిపతి పడి నక్షత్రం చూడండి ఉంటుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి ఆ జాతకునికి 11లో ఉండడం, 11వ భావాధిపతి లగ్నంలో ఉండడం, లేదా కుంభరాశి కుంభలగ్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదే జన్మ రహస్యం. చెక్ చేయండి, తెలుస్తుంది మీకు. సబ్జెక్ట్ని అంత డీప్గా మనం అనలైజ్ చేసి చెప్తున్నాం. అయితే ఈ యొక్క 5వ భావము అనేది ఏమిటంటే తాత. అంటే ఎవరికి తాత? మీ జాతకులకి తాత, నాన్నకి నాన్న. అదేవిధంగా లవరు, తర్వాత వచ్చి ప్రథమ సంతానం. వీళ్ళందరూ కూడా కుజకర్మ రిజిస్ట్ వస్తుంది. కుజ కార్మిక రిజిస్ట్ అనేది ఏర్పడుతుందని మనం చెప్తాం. కోపం అధికంగా ఉండడము, అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 5వ భావాధిపతి 12లో ఉంటే, 12 అనేది ఏమిటి? మీ ఆ జాతకుల యొక్క నాన్నకు అమ్మ కుటుంబము. అంటే ఆ జాతకుల యొక్క నాన్నకి అమ్మ కుటుంబము. ఆ జాతకుల యొక్క తల్లి నాన్న కుటుంబము. ఇట్లాంటి పరంపరలో ఖచ్చితంగా మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఖచ్చితంగా పుట్టి ఉంటారు. అలా పుట్టి ఉండకపోతే మీ జాతకంలో 5వ భావాధిపతి వెళ్ళి 12లో ఉండడం అనేది అబద్ధము. అప్పుడు అదే కుటుంబంలో హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అదే కుటుంబంలో బ్రెయిన్ స్ట్రోక్స్తో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అదే కుటుంబంలో 2 వివాహాలు జరిగినటువంటి వాళ్ళు ఉంటారు. అదే కుటుంబంలో బిడ్డలు పుట్టి చనిపోయిన వాళ్ళు ఉంటారు. బిడ్డల వల్ల విచారాన్ని, శోకాన్ని, దోషాన్ని పొందినటువంటి వారుగా ఉంటారు. లేదా తల్లి ప్రసవ వేదన భరించలేక చాలా నానా అవస్థలు పడి బిడ్డను కని ఉంటుంది. కారణం చెక్ చేసుకోండి. అప్పుడు 5వ భావాధిపతి 12లో వెళ్తే 12వ భావం అనేది ఈ యొక్క 5వ భావానికి 5వ బంధుత్వ కారకత్వాలు ఏమిస్తుందంటే సూర్యకర్మ రీష్ని ఇస్తుంది. సూర్యకర్మ రీష్ట్ అంటే ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉన్నటువంటి వారిని పుట్టించడం జరుగుతుంది. లేదా లగ్నాధిపతితో కేతు సంబంధం ఏర్పడుతుంది. లేదా లగ్నం కానీ రాశి కానీ మీనరాశి మీనలగ్నాన్ని ఫామ్ చేస్తుంది. ఇలా జరిగితేనే మీ డిఎన్ఏ వాళ్ళకి పంచబడింది అన్నట్టు. ఉదాహరణకి నా జాతకంలో తీసుకుంటున్న నాది వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నానికి 5వ భావాధిపతి గురువు 12లో ఉన్నారు. 12లో ఉన్నప్పుడు నాకు పుట్టినటువంటి ప్రథమ సంతానం అమ్మాయి జాతకం మీనరాశి అవ్వడం జరిగింది. కాబట్టి మీనరాశి అంటే ఏమిటి? అక్కడ ఈ యొక్క 12వ భావాధిపతి వెళ్ళి 5వ భావాధిపతి వెళ్ళి 12లో ఉండడం వల్ల 12వ భావం నుండి ఆటోమేటిక్గా ప్రథమ సంతానానికి ఏమొచ్చిందంటే సూర్యకర్మ రిజిస్ట్ వచ్చేస్తుంది. ఇలాగా మా జాతకాలని, ఎవరి జాతకాలనైనా కానీ మీరు పెట్టి చూసుకోవచ్చు. ఇందులో ఒక్క పాయింట్ కానీ రాంగ్గా ఉండదు. 1000% కరెక్ట్గా, పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క గొప్పతనం. కాబట్టి ఇలాగ మనం ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం. తదుపరి వీడియోలో ఇంకా ఆసక్తికరమైన, అద్భుతకరమైనటువంటి విషయాలు నేను చెప్పడానికి నేను ఉత్సాహపడుతూ ఉంటాను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ
శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.